కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు. అంటే ఎట్లా కన్య గర్భవతి ఎట్లయితుంది? దేవునికి సమస్తము సాధ్యం. బైబిల్ అంటుంది కదా, దేవునికి సమస్తము సాధ్యము. ఈ యొక్క ఇజ్రాయెల్ అంటే దేశంలో కన్యను కూడా గర్భవతి చేయగలిగే ఉందా దేవునికి? ఆయన చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా కన్యక గర్భాన్ని ఆయన రాగలడు. ఆయన వచ్చాడు, నిరూపించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చిండు, నిరూపించాడు, ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళాడు. అంటే ఎవరికి ఇలాంటి సూక్తులు ఎవరికి చెప్తారు మీరు? ఎవరు వింటారు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? దేవుడు వచ్చిండు, ఎక్కడొచ్చిండు అనేది మీకు ఆధారం లేదు, ఎప్పుడు పుట్టిండు అనేది ఆధారం లేదు, బైబిల్ ఎన్నేళ్ల కిందట పుట్టి ఏం చెప్పదలుచుకుంటారంటే దానికి ఆధారం లేదు. సో ఎలా నమ్మాలి పాస్టర్లని, ఈ క్రైస్తవాన్ని ఎలా నమ్మాలి సామాన్య ప్రజలు అని అంటే? బైబిల్లో ప్రతిదీ కూడా నిరూపించబడిందే. బైబిల్లో ప్రతిదీ కూడా అంటే మీరు ఇప్పుడే చెప్తున్నారు దేవుడు యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండంటే కన్యక గర్భవతి. కన్యక గర్భవతి ఎట్లయితుందండి మీరు చెప్పండి, అది సాధ్యమా? సాధ్యం బ్రదర్, ఎట్లా సాధ్యం? అసాధ్యం. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ మన అందరము కూడా స్త్రీ పురుషుల కలయిక మాత్రమే బిడ్డలకి జన్మనివ్వగలరు అని మనం నమ్మాం. ఇప్పుడు వెరీ రీసెంట్గా సైన్స్ డెవలప్ అయిన తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నారు, సెరోగేసీ అంటున్నారు, రకరకాల వైద్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు స్త్రీ పురుషులు కలవకుండానే బిడ్డలు పుడతా ఉన్నప్పుడు మానవుడికే ఇంత సాధ్యమైతే మరి దేవునికి కన్యక గర్భాన్ని పుట్టడం ఆయనకి అసాధ్యమని మీరు అనుకుంటున్నారా? అలా మనం మాట్లాడుకుంటే కనుక హిందూ మత గ్రంథాల్లో, సనాతన ధర్మంలో చాలామంది కన్యక గర్భాన్ని పుట్టినవారు ఉన్నారు. పంచపాండవులు కన్యక గర్భాన్ని మళ్ళీ మీరు హిందూ గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అడిగేది బైబిల్ గురించి, గ్రంథాల గురించి అవసరం లేదు. నేను ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి ఆ యొక్క బైబిల్ చెప్పాలి. బైబిల్ పుట్టక ముందు నుంచి హిందూ గ్రంథాలు ఉన్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు అన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ మీద బైబిల్లో ఉన్న లోపాలని మాట్లాడితే బాగుంటుంది. ఇతర మతాల్లో ఉన్నాయి అని మీరు అనుకుంటేనో, ఉన్నాయి అని మరొకరు అనుకుంటేనో ఇది సరైనది కాదు. ఉన్నాయి అని చెప్పి ఆర్కియలాజికల్గా, హిస్టారికల్గా, సైంటిఫిక్గా ఆ గ్రంథాలు ప్రూవ్ అయితే అప్పుడు అవి ముందున్నాయా, వెనకున్నాయా, కార్బన్ డేటింగ్ ద్వారా ఆ పరిస్థితులు జరిగాయా, ఆ పరిస్థితులు జరగలేదా, మనము చెప్పగలం. రామాయణం తెలుసా మీకు? కనీసం ఎప్పుడన్నా చదివిరా? అవునండి, చదివాను. ఇక్కడ రామాయణంలో ఏమేమి చరిత్రలు ఉంటాయి? ఇదే భద్రాచలంలో సీతమ్మ వారు చీరలు ఆరేసింది అనడానికి భద్రాచలంలో ఆధారాలు ఉంటాయి. ఇంకేం కావాలి మీకు? ఇలాంటివి ఆ యొక్క చరిత్ర మీకు ఇచ్చినటువంటి ఆధారాలు ఏంటి? అథెంటికేటెడ్గా ఎవరైనా రాశారా? ఆ రాసినటువంటి వ్యక్తి ఎవరు? లేదా అక్కడ ఏదైనా హిస్టారికల్గా ప్రూవ్ అయిందా? అక్కడ ఆర్కియలాజికల్గా ఎవరైనా వెళ్ళి దాన్ని చూసారా, దాన్ని నిరూపించారా? ఇది సీతమ్మ కట్టుకున్న చీరే అని మీరు చెప్పగలరా? ఇది సీతమ్మ నడిచిన స్థలమే అని మీరు చెప్పగలరా? అంటే ఇవి ఆధారాలు లేనిదే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అంటారా? మా దేవాలయాల్లో గుళ్ళు, గోపురాలు ఆధారాలు లేనిదే మేము నమ్ముతున్నాం అంటారా? ఎట్లా? ఆధారాలు లేకుండా మీరు నమ్మారని నేను చెప్పట్లేదు, మీ దేవుళ్ళు లేరు అని నేను చెప్పట్లేదు, మీ గ్రంథాలు సరైనవి కాదు అని నేను చెప్పట్లేదు. ప్రతిదీ కూడా మనము ఒకసారి పరిశీలించిన తర్వాత, ఒకసారి పరిశోధించిన తర్వాత ఆ మత గ్రంథాలను మనం నమ్మాలా లేదని మనం నిర్ణయించుకోవాలి. ఆ దేవుడైనా, ఆ గ్రంథమైనా, అది బైబిల్ అయినా, ఖురాన్ అయినా, లేకపోతే సనాతన ధర్మమైనా, బుద్ధిజమైనా, ఏదైనా సరే మనము అది నిజంగా జరిగిందా లేదా. గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మించాడు అనడానికి బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటున్నాం. ఇప్పుడు మీరు వెంటనే అనొచ్చు బీసీఈ ఏసీఈగా మార్చేశారు అని అనొచ్చు. దానికి కూడా ఆధారం ఎవరు పుట్టుక అంటే క్రీస్తు పుట్టుకే బీసీఈ ఏసీఈగా దాన్ని మార్చారు తప్ప, అక్షరము మారింది తప్ప అందులో ఉన్నటువంటి ఆంతర్యం మారిపోలేదు. దానికి క్రీస్తు పుట్టుకే ఆధారం ఎట్లా చెప్తున్నారు మీరు? డినేషియస్ ఎక్సిజియస్ అనేటువంటి వ్యక్తి ఆయన క్యాలెండర్ కనిపెట్టిన తర్వాత ఈ క్యాలెండర్ని దేని ద్వారా సంవత్సరాన్ని విభజించాలి అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టుకని ఆధారంగా ఆయన చేసుకుని, ఆ తర్వాత ఆయన సున్నతి జరిగిన తర్వాత, అంటే 8th డే 7th డే వారు సున్నతి చేస్తారు. ఆ యొక్క సున్నతిని వారు చేసిన తర్వాత ఆ యొక్క 7th డేనే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? January 1st ప్రారంభించాడు. అక్కడి నుంచి గ్రిగరియన్ క్యాలెండర్ ప్రారంభమైంది. అదే క్యాలెండర్ను మనం అందరం కూడా ఇప్పటికే కూడా నమ్ముతా ఉన్నాం. అంటే లేదు, ప్రవచనాలకు వచ్చేసరికి బాగా మాట్లాడుతున్నారు. రెగ్యులర్ అంటే ఇంటర్వ్యూ కోసం అనేనా, లేదంటే రెగ్యులర్ మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇదే రకంగా ఉంటారా మీరు? ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి నేను కోట్ వేసుకున్నాను, ఇంటికి వెళ్ళాక షార్ట్ వేసుకుంటాను. ఎక్కడ ఎలా మాట్లాడాలో మనం అక్కడ అలాగే మాట్లాడాలి. అంటే కోట్ వేసుకోవాలని మ్యాండేటరీగా? పాస్టర్ అంటే కోట్ వేసుకోవాలనేది అదేమన్నా ఉంటుందా? అంగీ వేసుకునేవారు అంగీ వేసుకుంటారు, వైట్ డ్రెస్ వేసుకునేవారు వైట్ డ్రెస్ వేసుకుంటారు, కోట్ వేసుకునేవారు కోట్ వేసుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ఎన్ యూనిఫామ్. ఒక సేవకుడు అని కనబడడానికి కొంచెం ప్రత్యేకంగా కనబడాలి. మెనీ ఆఫ్ ద పాస్టర్స్ దే యూస్ టు వియర్ బ్లేజర్స్ కదా, ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం ఏదైనా ఉంటుందా? ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? ఇది బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు ఖచ్చితంగా సూట్ వేసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా ఇన్షర్ట్ చేసుకోవాలి అని లేదు. కానీ
సేవకుడు అనే ఆయన ఆ పర్టికులర్ టైంలో ఆయన ప్రత్యేకంగా ఉండాలి కనుక సేవకులు సూట్స్ వాడతారు, కొంతమంది అంగీలు వాడుతూ ఉంటారు, మరి కొంతమంది వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వాడుతూ ఉంటారు. ఇదేం ఖచ్చితంగా ఇదే డ్రెస్ కోడ్ అని ఏమి అంటే బైబిల్ని అనుసరించే పాస్టర్లు, ఎవరైతే పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు ఇవే కొన్ని వాళ్ళకి ఏమైనా నియమ నిబంధనలు లేదంటే ఇలానే ఉండాలి తన జీవితంలో కావచ్చు, తన లైఫ్ స్టైల్ ఇలానే ఉండాలనేది ఏమన్నా పర్టికులర్గా ఏమైనా ఉంటుందా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ టైప్లో? పాత నిబంధన గ్రంథంలో యాజకుడికి ఒక లైఫ్ స్టైల్ దేవుడు చూపించారు, ఆయన సాధారణ విశ్వాసులకు ఒక లైఫ్ స్టైల్ ఆయన చూపించారు. కానీ నూతన నిబంధన వచ్చేసరికి సేవకుడైనా విశ్వాసైనా జీవితం ఒకేలాగా ఉండాలి, ఆ జీవితం పరిశుద్ధమైనదై ఉండాలి. అంటే పాస్టర్స్కి సామాన్య ప్రజలకు ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా, తేడా ఏమైనా ఉంటుందా? ఎలాంటి వ్యత్యాసం ఉండదండి. పాస్టర్ గారు దేవుని చేత అభిషేకించబడి సేవ చేస్తాడు, అంతే. విశ్వాసులు కూడా దేవుని చేత అభిషేకించబడతారు, కాకపోతే వారు సేవ చేయరు. ఇదే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా. నేను అప్పుడప్పుడు లైట్గా వైన్ తీసుకుంటాను, ఆల్కహాల్ కూడా తీసుకుంటాను. మీరు తీసుకుంటారా? నాకు బై చైల్డ్హుడ్ సిన్స్ చైల్డ్హుడ్ నాకు ఎలాంటి పక్కన పెట్టండి. పాస్టర్ అనే వ్యక్తి మందు తాగొచ్చా? పాస్టర్ అనే వ్యక్తి మందు తాగొచ్చా? ఈ క్వశ్చన్కి నేనే కాదు, చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు తాగకూడదు. తాగొచ్చా? తాగకూడదు. తాగొచ్చా? తాగకూడదు. మీరు తాగుతారా? నేను తాగలేదు. అలవాటు ఉందా? నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలవాటు. ఎప్పుడైనా ట్రై చేసిర్రా? ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయాలనే ఆలోచన వచ్చిందా? ట్రై చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది, కానీ ఆ ఆలోచన మనము దాన్ని పాటిస్తామా లేదా? అంటే పాస్టర్లు అనే వ్యక్తి తెర ముందు తాగవని చెప్పి తెర వెనకాల చేయాల్సిన పనులను చేసుకోవచ్చు. అయితే మీ స్టేట్మెంట్ని కొంచెం మీరు కరెక్ట్ చేసుకోవాలని నేను అంటాను. ఎందుకనంటే పాస్టర్లు అందరూ అనేటువంటి మాట మనము ఆపాదించడానికి లేదు. పూజారులు అందరూ ఒకేలా ఉంటారా అని అంటే ఒక్కొక్కరి వేషధారణ ఒకేలా ఉంటుంది, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. పూజారులు అందరూ ఒకేలానే ఉంటారు. ఓకే, మా ఇంటి దగ్గర ఒక పూజారి గారు మీ ఇంటి దగ్గర పౌరహిత్యం చేసి ఆయనకి పిలక ఉంటుంది, మరో పూజారి గారికి ఇంటికి దూరంగా ఉండే ఆయనకి పిలక ఉండదు. ఈయన దగ్గర కారు ఉంది, ఆయన దగ్గర బైక్ ఉంది. ఈయనకి వైఫ్ ఉంది, ఆయనకి వైఫ్ లేదు. ఈయన కట్టుకునే పంచ స్టైల్ వేరు, ఆయన కట్టుకునే పంచ స్టైల్ వేరు. మనం ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫర్ ష్యూర్ అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేము. కానీ వాళ్ళు చదివే మంత్రాలన్నీ ఒకటే ఉంటాయి, వాళ్ళు చదివే మంత్రాల స్లాంగ్ అంతా ఒకటే ఉంటుంది, వాళ్ళ విధానం అంతా ఒకటే ఉంటుంది. దీన్ని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా? బ్రాహ్మణులు అందరూ ఒకేలా ఉంటే వైదికులు, వైష్ణవులు, నియోగులు, శివార్చకులు, లేకపోతే ద్రవిడులు, అందులో పెద్ద ద్రవిడులు, ఇలాంటి తెగలన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రాహ్మణులందరూ ఒక్కటే. తెగలైనా కూడా వాళ్ళ విధానం ఏంటంటున్నాను, వారి యొక్క విధానం కూడా, వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా మారిపోతుంది. మొన్న ఈ మధ్యన ఒక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఆయన మందు కొట్టడం నేను ఒక రీల్ నాకు షేర్ చేశారు. నేను కూడా మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ ఎక్కడ పడితే అక్కడ వైన్ షాప్లలో మందు కొంటూ చచ్చిపోయిన సందర్భాలు మేము కూడా చూసినాం. అందుకే నేను అలాంటి మాట్లాడుకుంటే 100 ఉదాహరణలు ఉంటాయి. నేను అంటున్నాను కదా, ఒక్కరిని బట్టి అందరికి ఎప్పుడు కూడా ఆపాదించకూడదు. టీచర్స్ అందరూ ఒకేలా లెసన్ చెప్పరు, డాక్టర్స్ అందరూ ఒకేలా వైద్యం చేయరు, లాయర్స్ అందరూ ఒకేలా వాదించరు, పాస్టర్స్ అందరూ ఒకేలాగా ఉండే అవకాశం లేదు. టీచర్స్ అందరూ ఒకే సబ్జెక్ట్ చెప్పారు, కానీ టీచర్స్ ఒక డ్యూటీ వృత్తి ఏంటంటే టీచింగ్ చేయాలి కదా, లెర్నింగ్ ఇవ్వాలి కదా. బట్ వారి యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా. మీరు అడిగింది మీరు ఏం చెప్తున్నారు, ఎవరో ఒకరిద్దరు పాస్టర్లు చేసినంత మాత్రాన సమాజం అంతా అట్లా ఉండదని, మనం ఆపాదించకూడదు అని నేను అంటాను. కానీ మీరు పాస్టర్, ఆయనే పాస్టర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు కదా. ఒక పాస్టర్ ఇలా ఉన్నప్పుడు ఇంకో పాస్టర్ అలా ఎందుకు ఉంటాడు అనేది ప్రశ్న. ఒక పాస్టర్ అలా ఉన్నాడు కదా అని ఖచ్చితంగా ఇంకో పాస్టర్ కూడా అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. అసలు ఎందుకంటే అన్న, మీరు ఒక తోటి పాస్టర్ కాబట్టి అడుగుతున్నా, ఎందుకు దైవజనులు లేదంటే క్రిస్టియానిటీలు ఉన్న వేలాది లక్షలాది మంది పాస్టర్లు అనగానే పాస్టర్లను ఎందుకు నమ్మాలి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అమ్మతేజ గారు అని పేరు వినే ఉంటారు, విన్నాను. ఐడియా ఉందా? ఐడియా. చూస్తారా ఆయన వీడియోలు? కొన్ని నాకు షేర్ చేశారు, చూసాను. ఆయన ఏమంటాడంటే దశాబ్ద సంవత్సరాలలో జరగని సమస్య పరిష్కారాలకు ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అని అంటారు. ఉదాహరణకు ఒక క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఆయన దగ్గరికి పోతే అక్కడే నయం చేసేస్తాడు ఆయన. స్పిరిట్ ఆఫ్ గాడ్ హోమ్ టచ్ అంటాడు, ఏదేదో అంటాడు. అంటే దాని అర్థం ఏందన్నట్టు? అయితే స్వస్థతల గురించి మీరు మాట్లాడుతున్నారు కనుక నాది కూడా ఒక డైరెక్ట్ ప్రశ్న. మరి స్వస్థత ఏ రీతిగా జరుగుతుంది? తాయిత్ కట్టుకుంటే జరుగుతుందా? నిమ్మకాయ తెచ్చి తలగడ కింద పెట్టుకుంటే జరుగుతుందా? గుమ్మడికాయ తెచ్చి నెత్తి మీద కట్టుకుంటే స్వస్థత జరుగుతుందా? పట్టికి బెల్లం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జరుగుతుందా? లేకపోతే ఏ రీతిగా స్వస్థత జరుగుతుంది? వినండి జాగ్రత్తగా. పూజారుల్లో మాత్రమే కాదు, సేవకుల్లో కూడా ఖచ్చితంగా మోసగాళ్ళు ఉన్నారు. అందుకే గారిడి విద్య పేతురు గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంటాడు
కదా, వీడు చేసేటువంటి స్వస్థతలు అవి నా దగ్గర నుంచి వచ్చినవి కాదని ఆయన చెప్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరిలో కూడా మోసగాళ్ళు ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ నేను ఇస్తున్నాను. పాస్టర్లో మోసగాళ్ళు ఉన్నారు, ముల్లాలో మోసగాళ్ళు ఉన్నారు, పూజారుల్లో మోసగాళ్ళు ఉన్నారు. కనుక మనము ఆయన ఒక్కడిని బట్టో లేకపోతే ఇంకొక ఆయన్ని బట్టో అందరికీ అది ఆపాదించడము సరైన ఆలోచన కాదండి. అంటే ఒక పాస్టర్ మోసం చేస్తున్నాడని నేను ప్రశ్నిస్తే లేదు హైందత్వంలో ఆ మోసాలు అలాంటివి లేవని మీరు ఆన్సర్ ఇవ్వడం కాదు. నేను ఏమంటున్నా అంటే మరి అలా ఉంటే హైందత్వంలో మోసం ఉందని చెప్పి బైబిల్లో కూడా మోసం చేస్తున్నారా? బైబిల్ని నమ్ముకొని మోసం చేస్తున్నారు. మీకున్న ప్రత్యేకతలు చెప్పండి సార్, బాగుంటుంది. మాకున్నటువంటి ప్రత్యేకత అని అంటే కనుక బైబిల్లో స్వస్థత ఉంది, మనం నమ్మాల్సిందే. బైబిల్లో రక్షణ ఉంది, మనం నమ్మాల్సిందే. కుంటివారిని లేవనెత్తాడు దేవుడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారితో మాట్లాడింపజేశాడు. ఇలా దేవుడు అనేక స్వస్థత కార్యాలు చేసి మరణించిన సహితము ఆయన లేపాడు. ఇవన్నీ నమ్ముతారా మీరు? కుంటి వాళ్ళని లేపడం లేదంటే గుడ్డి వాళ్ళ కన్నులు ఇచ్చిరంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఫర్ మీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీకు రాధా మనోహర్ దాస్ గారు అనే ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఆ పేరు ఎక్కడన్నా విన్నారా? విన్నాను. ఆయన పదే ఒక మాట అంటా ఉంటారు, దైవజనులని చెప్పే వ్యక్తులంతా కూడా గొర్రెలు అని చెప్తుంటారు. క్రిస్టియానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా గొర్రెలు అని చెప్తుంటారు. దైవజనులు మాత్రమే కాదు, ఆయన క్రైస్తవులు అంటే గొర్రెలు అంటాడు. ఎందుకు అన్నారండి అని అంటే గనక ఆయన అన్నది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకు అన్నారండి అంటే గనక ఆయన అంటాడు కదా, క్రైస్తవులే చెప్పుకుంటున్నారు మేము గొర్రెలమని, అందుకే నేను గొర్రెలు అంటున్నాము అని అంటున్నారు. సో ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, మరొక చోట అంటున్నారు. కొంతమందిని ఎవరైతే గొర్రెలు అంటున్నారో వారిని బర్రెలు అంటున్నారు, వారిని బత్తాయిలు అంటున్నారు. దీనికి వారు అంగీకరిస్తే గొర్రెలుగా వీరు కూడా అంగీకరించబడతారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే పేరు మీరు చెప్పారు కనుక, రాధా మనోహర్ దాస్ కి గుండు ఉంది, రాధా మనోహర్ దాస్ కి పిలక ఉంది. గుండంకుల్ అంటే నాకు ఆయన అంకుల్ వరుస కదా, ఆ గుండంకుల్ అన్నాను అనుకోండి, ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా తిలకంకుల్ అంటే మీరు చెప్పకూడదు అన్నమాట. ఆ మాట రాధా మనోహర్ గారు చెప్పారు. ఇప్పుడు ఫోన్ కలపాలా? నాకు ఆయనతో మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన పదే ఒక మాట అంటూ ఉంటాడు కదా, క్రైస్తవుడు అనేవాడు పేరు మార్చుకోవాలంటాడు. నేనంటాను కదా, క్రైస్తవుడు అనేవాడు హిందూ పేరు మార్చుకోవాలని నువ్వు వాదిస్తున్నావు కనుక అసలు హిందూ అనే పదం ఫస్ట్ నువ్వు పలకడం మానేసాయి. ఎందుకు అని అంటే కనుక హిందూ అనే ఆ పదము ఆర్యుల నుంచి వచ్చింది, హిందూ అనే పదము పెర్షియన్స్ నుంచి వచ్చింది. ఆ పెర్షియన్స్ ఎవరు అని అంటే కనుక బైబిల్లో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, 8వ అధ్యాయం 9వ వచనంలో అహర్ష్వేరోషు అనేటువంటి రాజు కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు పరిపాలించాడని ఉంది. అక్కడే మొట్టమొదటిగా ఈ యొక్క పదం వినియోగించబడింది. కాబట్టి ఈ యొక్క పదము నువ్వు వినియోగించొద్దు అంటే ఆయన మానేస్తాడే? మేము మీలాంటి ఇంటెలెక్చువల్స్ రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమన్నా మాట్లాడే ఉద్దేశం ఉందా? మీరు ఏదైనా ఒక డిబేట్ ఏర్పాటు చేస్తానంటే నేను రావడానికి సిద్ధం. ఆయన మీతో డిబేట్ కూర్చోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెప్తాడు ఆయన. ఆ నియమాలు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బహుశా ఎవరికి ఉండవేమో. కరెక్టే కదా, ఆయన అనేది కూడా కరెక్టే కదా. ఆయన ఏమంటాడంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు మన హిందువులు కాదని చెప్పే దమ్ముందా అంటాడు. నేను అంటాను డిఫైన్ ద టర్మ్ హిందూ అంటే ఏంటి డిఫైన్ చేయమంటాను నేను. హిందూ అంటే ఒక ఆయన కాఫిర్ అని డిఫైన్ చేశాడు. హిందూ అంటే సింధు నుంచి ఆ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చిందని మనందరికీ కూడా తెలుసు. ఇది హిస్టరీ చెప్తా ఉంది. ఇదేమో ఒక పూజారి గారు ఒక గురువు గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎలా మీరు హిందూని డిఫైన్ చేస్తే అప్పుడు మేము హిందూ అనే పేర్లు మేము మార్చుకోవడానికి సిద్ధమే. అసలు నువ్వే ఈ పదాన్ని నువ్వు అప్పు తెచ్చుకున్నావు కదా, నీకే ఈ పదం ఒకరు ఇస్తే వచ్చింది కదా. పర్షియన్స్ పారశీక దేశపు వారు వారు సింధు అని పలకలేక హిందూ అని పలికారు. అక్కడి నుంచి వచ్చింది మన అందరికీ కూడా తెలుసు. కనుక నువ్వు ఒక పేరు గురించి మాట్లాడడం అది సరైన ఆలోచన కాదు. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా నాకే పుట్టాడు మాకే పుట్టాడు, ఒకరి పుట్టుక గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒకరి పుట్టుక గురించి అవమానించి మాట్లాడకూడదు. ఒక యవనస్తుడు అన్నాడు కదా నా దగ్గర, పాస్టర్ గారు నాకే పుట్టాడు మాకే పుట్టాడు మనకే పుట్టాడు అని అంటూ ఉంటాడు కదా. అసలు అతను ఎవరికి పుట్టాడో అతనికి తెలుసా? ఒక తల్లి నువ్వు ఇతనికే పుట్టావు అని చెప్తేనే తప్ప మనం ఎవరికి పుట్టామో మనకి తెలియనే. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మాకే పుట్టాడంటేనే మీకు అంత కోపం వస్తుంది. మరి మీరు పొద్దున్న ప్రతి సండేలో చర్చిలకు పోయి పాస్టర్ అని చెప్పి ఫాదర్ అని చెప్తుంటారు. ఫాదర్ అంటే ఆయన మీ నాన్నగారా? ఎట్లా అనుకోవాలి మరి? మీరు దాన్ని ఎట్లా చూస్తారు? మీరు దీనిని ఒక టైటిల్ అంటామండి, శీర్షిక టైటిల్. యాంకర్ అదొక టైటిల్, రెవరెండ్ అదొక టైటిల్, పాస్టర్ అదొక టైటిల్, బ్రదర్ అదొక టైటిల్, ఫాదర్ అదొక టైటిల్. ప్రతి సంఘంలో ఫాదర్ అన్నారు బ్రదర్. రోమన్ క్యాథలిక్స్ ఫాదర్ అని ఉపయోగిస్తారు. కొన్ని సంఘాల్లో రెవరెండ్ అంటారు, కొన్ని సంఘాల్లో బ్రదర్ అంటారు. ఇది ఒక టైటిల్ మాత్రమే. ఈ టైటిల్ వల్ల
కలిసి వచ్చేది లేదు, ఈ టైటిల్ వల్ల పోయేది లేదు. అంటే ఒక సేవకుడిని యారా, అరే, ఒరే, తొరై అని ఎవడో పిలవలేడు. ఒక సేవకుడిని పేరు పెట్టి కూడా ఎవరో పిలవకూడదు, పిలవలేరు. ఒక అర్చకుడిని మీరు పేరు పెట్టి పిలవగలరా? ఒక అర్చకుడిని అరే, ఒరే, తొరై అని మీరు అనగలరా? అలాగే క్రైస్తువులు కూడా అత్యంత గౌరవంతో బ్రదర్ అంటారు, రెవరెండ్ అంటారు, ఫాదర్ అంటారు. ఫాదర్ అన్నంత మాత్రాన బయోలాజికల్ ఫాదర్ అని కాదు, స్పిరిచువల్ ఫాదర్, ఆధ్యాత్మికమైన తండ్రి అని దానికి అర్థం. ఏందన్నా రివరెండ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకంటే అది మీకు కూడా ఆ ట్యాగ్ లైన్ ఉన్నట్టుంది, చూసిన నేను కొంత రిఫర్ చేసిన. ఏంటి దాని అర్థం ఏంటి? రివరెండ్ అనేది పూజ్య అర్హుడు. రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, గూగుల్లో చూస్తే సరే, మీకు పూజ్యుడు తెలిసింది అని ఉంటుంది, కానీ పూజ్య అర్హుడు అంటే దేవుణ్ణి చేయడానికి ఆయనకి అర్హత వచ్చిందని. మీరు అనొచ్చు, దేవుణ్ణి పూజ చేయడానికి దీనికి ఒక అర్హత కావాలా, ఎవరు పడితే వారు చేయొచ్చు కదా అని అంటే గనక, ఒక ప్రత్యేక స్థానంలో నించుని ఒక ప్రత్యేక స్థానంలో ప్రభువుని ఆరాధించేటప్పుడు అతనికి ట్రైనింగ్ అయిన తర్వాత కొద్ది కాలం అతన్ని గమనించి ఇచ్చేదే రెవరెండ్. రెవరెండ్ తీసుకున్నంత మాత్రం అంటే దేవునికి కూడా పూజిస్తారు, దేవుణ్ణి కూడా ఆరాధిస్తారు. అయితే దేవుణ్ణి ఆరాధిస్తాం కదా, ప్రతి ఆదివారం మేము చేసేది అదే, ప్రతి శుక్రవారం చేసేది అదే, ప్రతి బుధవారం చేసేది అదే. ఏ రకంగా చేస్తారు దేవుణ్ణి ఆరాధన? అంటే కొంతమంది బైబిల్లో విగ్రహారాధన చేయొద్దని అంటారు కదా, మరి ఏ రకంగా మీరు ఆరాధిస్తారు దేవుణ్ణి అంటే?